నీకు తెలియకపోతే తెలియదను. అర్థమవుతుందా? హైదరాబాద్ ఎలా వచ్చింది? చెప్పు. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు ఎవరు వాళ్ళందరూ ఎవరు? మరి నేను చెబుతుంది అదే కదా స్వామి, నీకు నేను చెబుతుంది అదే కదా, నేను చెబుతుంది కూడా అదే కదా, అదే నీ లెక్కన అది చిన్నారు కదా. ఈ లెక్కన ఇది ఈ దోచుకోవడం అనేది వైజాగ్ లో ఉంది. నువ్వు మళ్ళీ వెళ్ళి వైజాగ్ లో దోచుకోవడం ఎందుకు? నీకు ఇప్పుడు ముఖ్యంగా రైతులు ఇచ్చి ముందుకు వచ్చారు భూమి దోచుకునేది ఆడ చెయ్యి. కేంద్రం నుంచి ₹1 ₹10 పెట్టి ఇక్కడ పెట్టుబడి. ఇప్పుడు మొత్తం పెడుతున్నావని ఎవరు అనుకోరు కదా. కేంద్రం నుంచి ₹1 తెచ్చావా? ₹1 ఏమైనా తెచ్చావు కేంద్రం నుంచి? ఇంకా రాష్ట్రంలో ఉన్న ఆదాయమే తిందామంటున్నావు. వైజాగ్ నువ్వు తిందామంటే రాష్ట్రంలో ఉన్న ఆదాయం అది, నువ్వు ఆదాయం కూడా తిందామంటే ఇది దారుణం కదా. మరి మంత్రులు తీసుకెళ్ళి మరి నేను అంటుంది అదే కదమ్మా, రాష్ట్రంలో ఆదాయమే తింటాం, కేంద్రం ఆదాయం నుంచి మాకేం అవసరంలా. భయం కేంద్రం అంటే ఇప్పటికి కూడా. మరి అట్లాగే ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట. ఇప్పుడు రాజ్యాంగం రాశారు, రాజధాని విరగొట్టావు, ఒక్క రాష్ట్రం నుంచి ఏమైనా ₹1 తెచ్చావా? మరి నువ్వు తేవాల్సిన బాధ్యత నీకు ఉంది కదా. నువ్వు గెలిచావు, 151 సీట్లు గెలిచావు, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని చెప్పి తలుపులు మూసారు. హైదరాబాద్ నుంచి ఒక్క ఆదాయం వెళ్ళిందా? అడుగుతున్నారు, దాని గురించి ఏమైనా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటికీ వైజాగ్ అంటే అక్కడ ఉన్న ఆదాయం తిందామనే అన్న. అరే ఇనే ఒక మాట నీకు తెలంగాణ అంటే ఏందో తెలుసా? నువ్వు చెప్పు. తెలంగాణ అంటే ఒక హైదరాబాదు నిజామాబాద్ది, తెలంగాణలో కాదు హైదరాబాద్, తెలుసా నీకు? హైదరాబాద్ తెలంగాణది కాదు, తెలుసా నీకు? మరి నీకు తెలుసుకో. హైదరాబాదు మన రాష్ట్రం, దేశం విడిపోయినప్పుడే ఇంకా స్వాతంత్రం రాలేరా, నిజాం రాజులు పరిపాలించారు. రైట్ మీరు అంతే. నేను చెబుతుందే కూడా అదే, ఇప్పుడు లైన్కి వచ్చావు. నేను చెబుతుంది కూడా అదే, అర్థమైందా? తెలంగాణ మరి అది కూడా అన్నా మా బాధ అదే కదా, అందుకనే మేము వెళ్ళిపోతాం అంటే అందుకే కదా. ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు పెట్టలేరు? అప్పుడే పెట్టారు, కర్నూలు రాజధాని పెట్టుకున్నారు కదా ఎవరు? మీరే. మరి ఆంధ్ర వాళ్ళు వచ్చారు, పడ్డారుగా. ఆంధ్ర ఇక్కడ వచ్చి పడ్డారుగా, ఇక్కడికి వచ్చి ఎందుకు పడ్డారు? రైట్ ఇప్పుడు లైన్ లోకి వచ్చాడు, ఇప్పుడు మన రిపోర్టర్ గారు. రైట్ ఇప్పుడు లైన్ లోకి వచ్చేవారు నాయన. నేను అంటుంది ఇది కూడా ఇలాగే వైజాగ్ లో కూడా ఇలాగే దోచుకోవడానికి అవకాశం ఇవ్వద్దు. మేము అంటున్నాం. నువ్వు ఇప్పుడు అన్నావన్నా హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో ఉన్న అన్ని దోచుకోవటమేగా. ఒకటినే ఆంధ్ర వాళ్ళందరూ తెలంగాణ నుంచి తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ కేటాయిస్తామన్నారు సెంట్రల్. ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఉన్నది. అప్పుడు స్పెషల్ టెస్ట్ ఎందుకు అడగలేదు? ఇప్పుడు ఎందుకు అడగట్లేదు? అడగమని చెప్పు. అదొక్కటే నువ్వు అదొక్కటే 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనలేదా? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అని అనలేదా? 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అనలేదా? మరి నేను చెబుతుంది అదేరా బాబు, మీరు దోచుకుంటున్నారు కాబట్టి వైజాగ్ లో కూడా దోచుకుంటారు, వద్దని చెబుతున్నాం మీకు. మీకు అర్థం కావట్లే, అదే కదా మీతో వచ్చిన తిప్పలు మాకు అదేగా, అదన్న పరిస్థితి. మరి నేను అంటుంది అదే కదన్నా, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని అన్నప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, మరి అడగచ్చు కదా, సొమ్ము అడగచ్చు కదా. ఆయన అడగలేదన్నా. మరి నేను అంటుంది అదే తప్పు కదా. నేను ఎందుకు వచ్చాడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు? 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు గెలిచారు? ఈటి వల్లేగా. మరి నేను చెబుతుంది కూడా అదే కదన్నా. ఇప్పుడు ఆయన వైజాగ్ రాజధాని అనుకున్నట్టు 2024 కూడా గెలిచేవాడు, 3 రాజధానులు అనుకుని ఉన్నట్టు. అయితే ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు కానీ అన్నిటి వల్ల. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారాలి, మేము కోరుకునేది అంతే. వైజాగ్ డెవలప్మెంట్ అయ్యింది, దాని జోలికి వెళ్ళమాకండి. నువ్వు కేంద్రం నుంచి తీసుకురా ₹1, మీరు రాయలసీమ పెట్టుకో, తిరుపతి పెట్టుకో, అయ్యిద్దన్న అయ్యిద్ది. అంటే గెలిచిన అక్కడ ఎంపీ గారు ఉన్నారు, పెనసాని చంద్రశేఖర్ గారు ఉన్నారు. మన దేశం ఎంపీల్లోనే మంచి ధనం మన జగన్మోహన్ రెడ్డి ఈయన మా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా బాగా సంపాదించిన వ్యక్తి, ట్యాక్సులు కట్టే వ్యక్తి ఆయన చేతిలో ఉంది. కాబట్టి కంపల్సరిగా రాజధానికి ఒక రూపురేఖలు మారబోతున్నాయి. ఇంకొక విషయం, ఇన్నాళ్ళకి మా జగన్మోహన్ రెడ్డి గారికి బాబు సముద్రం ఉంది గుంటూరు పక్కనే మచిలీపట్నం అని ఒక గుర్తింపు అనేది ఆయనకు వచ్చిందంటే ఆయనలో కూడా మార్పు మొదలయ్యింది అని మేము అనుకుంటాం.